Hi guys, welcome back to my channel Sudeshna Sweet Dreams. సో ఇవాళటి వీడియో ఏంటంటే అబౌట్ మై మేకప్ అన్నమాట. ఈరోజు నేను ఏమేం వాడతాను మేకప్ వాటి గురించి చెప్తానన్నమాట. సో అన్నిటికంటే ఫస్ట్ నేను 1 minute సో తెచ్చేసుకున్నాను. అది కొంచెం కొన్ని నేను ఏంటంటే ఒకటి దగ్గర పెడతా, ఇంకొక దగ్గర పెడతా, అట్లా పెడుతుంటాను అనమాట. అండ్ ఫస్ట్ ఏంటంటే నేను ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. అండ్ ఈ మాయిశ్చరైజర్ గురించి నేను ఒక పెద్ద వీడియో చేస్తాను. ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే నేను మీన్స్ లైక్ నేను పామెక్స్ వాటికి ఒక రెసార్ట్కి వెళ్ళిండే, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. బికాజ్ ఇట్ వాస్ సో స్మూతీ. ఇది పెట్టుకున్న తర్వాత జోక్. సో ఇది ప్రైమర్ అనమాట, షుగర్ది. నేను షుగర్వే ఎక్కువ వాడతా. ప్రైమర్ ఇది ఏమంటారు, ఇది ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నా మేకప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. సో ఇది నా ప్రైమర్ షుగర్ది. అండ్ దాని తర్వాత ఆఫ్ కోర్స్ నేను ఒక్కొక్కసారి నా మూడ్ ఎలా ఉంటే అలా చూస్తుంటాను. ఒకవేళ నార్మల్గా ఇంట్లోనే ఫంక్షన్స్కి, పెద్ద ఫంక్షన్స్కి, ఓన్ ఫంక్షన్ అలాంటివి వాటికి మా ఇంట్లో ఫంక్షన్స్ పెద్దగా వాటి వాడితే నేను దీన్ని యూస్ చేస్తాను. ఇది ఫౌండేషన్ స్టిక్ అన్నమాట, ఇలాంటి వస్తుంది. అండ్ దీన్ని స్మర్చ్ చేసుకోవడానికి దాని కిందే, నాకు అదే ఇష్టం నీకు, దాని కిందే ఒక బ్రష్ ఇచ్చారు. బ్రష్ బాగుంటుంది, బ్రష్ చాలా చాలా బాగుంటుంది. సో దీని తర్వాత దండ పెట్టుకుంటాను, లేకపోతే లిక్విడ్ దండ పెట్టుకుంటాను. లిక్విడ్ అయితే ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కాకపోతే ఇది షుగర్ది కాదు, ఏదో జీనియస్ అట, నాకైతే తెలియదు, ఏదో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఒకరోజు ఇట్లనే మేకప్ వేసుకుంటుంటే ఇది అనిపించింది నాకు, ట్రై చేద్దామని పెట్టుకుంటే స్మూత్గా ఉంది, అందుకే నేను పెట్టేసుకున్నాను. ఎవరిదో. అండ్ నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ ఐ షాడో. ఇది కూడా షుగర్దే ఐ షాడో, ఇది కూడా షుగర్దే. సో ఐ షాడో ప్యాలెట్ కొంచెం మిర్రర్ అయితే డర్టీగా ఉంది, ఇది కూడా డర్టీగానే ఉంది అనుకోండి అది. అండ్ దిస్ ఇస్ ఐ షాడో బ్రష్ అనమాట. దానికి ఒక చిన్న బ్రష్ వచ్చిండే, కాకపోతే అది ఇప్పుడు ఏడికి పోయిందో తెలీదు. ఇలా పెట్టుకుంటాను. అండ్ మేకప్ అయితే ఒక్కొక్కసారి నాకు మా అక్క వేస్తుంది, కానీ అమ్మ కూడా వేస్తుంది, కానీ మోస్ట్లీ అయితే ఏదైనా పార్టీస్ అక్కడ ఉంటే మాత్రం నేనే వేసుకుంటాను. సో నెక్స్ట్ ఇస్ మై బ్లష్ అయితే నేను ముందు ఎప్పుడు వాడకపోతుండే బ్లష్, కాకపోతే నేను ఒక వీడియోలో చూసిండే, మేడం అంటే యూట్యూబ్ ఛానల్లో బ్యాంకాక్ గిఫ్ట్స్ అనే దాంట్లో నాకు అప్పుడే కొనాలని ఫిక్స్ అయిపోయి ఆ బ్లష్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. సో వాళ్ళు బ్యాంకాక్లో కొన్నారు, నాకు ఇది అమెజాన్లో దొరికింది, కొనేసుకున్నాను. ఇది ఎంత మంచిగా స్మూత్గా బ్లష్ అవుతుందంటే ఐ జస్ట్ షో యూ. ఇప్పుడు మనం ఇట్లా చేతికి ఇలా రాసుకున్నాక ఇలా బ్రష్ తీసుకొని, యాక్చువల్లీ బ్రష్ అనే కాదు, మన చేతితో కూడా చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేయాలి, చూపిస్తాను. వెయిట్ మినిట్, చూడండి ఇప్పుడే వస్తుంది. ఎంత మంచిగా బ్లెండ్ అవుతుందంటే ఇది నిజం చెప్పాలంటే, ఇది కూడా ఏం ప్రమోషన్ వీడియో కాదు, నాకు నచ్చిందని చెప్తున్నా అంతే. సో ఎంత మంచి
కనిపిస్తుందో లేదో మీకైతే, నాకు అర్థం కావడం లేదు. బట్ ఏంటి ఫ్యానా? ఒక్క నిమిషం గైస్. నాకు సో ఇదైతే మీకు వీడియోలో కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను, కానీ ఇక్కడ అయితే, అండ్ ఇది ఓన్లీ ఇక్కడికే కాదండి, ఏడుంది ఇది ఐస్, ఇది లిప్స్టిక్. అబ్బా అమ్మ దేవుడా, ఆగండి దొరికింది. ఇది కలర్లకు కూడా పెట్టుకోవచ్చు, ఐ షాడో లాగా కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ఇది నేనైతే పింక్ కలర్ కొనుక్కున్నాను. ఇది పీచ్ ఉంది, బ్రౌన్ ఉంది, రెడ్ ఉంది, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇస్ లిప్స్టిక్ లేకుండా ఆఫ్ కోర్స్ మేకప్ అనేది ఇన్కంప్లీట్ కదా. సో నా దగ్గర ఇది ఒక లిప్స్టిక్, నేను ప్రెసెంట్ అయితే ఇది వాడుతున్నాను. అండ్ ఇది షుగర్దే, అండ్ ఇది కూడా షుగర్దే. ఇది పార్టీస్, పెద్ద పెద్ద పార్టీస్ అట్లా పెట్టుకుంటా. ఇది నార్మల్గా ఇక్కడ బయటికి వెళ్తే అట్లా పెట్టుకుంటాను. అండ్ ఇదైతే పెళ్ళిళ్ళకి వాటి వీటికి పెట్టుకుంటాను. అండ్ ఇది ఎప్పుడు లాస్ట్ యూజ్ చేసాను కూడా నాకు తెలీదు, అంత గలీజ్ ఉంది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ ఎనీ మోర్. సో ఇవైతే లిప్స్టిక్స్ అనమాట. ఇది లిప్స్టిక్కి సంబంధించిందే, కాకపోతే ఇది లిప్ ఆయిల్ అనమాట. మా పెద్దనాన్న ఇది మా పెద్దనాన్న నాకు యూఎస్ నుంచి పంపించాడనమాట నా కోసం. సో దట్స్ ఇట్. లిప్స్టిక్స్ అయితే అయిపోతుంది. ఇదైతే కాంపాక్ట్ పౌడర్, నా దగ్గర షుగర్ది కూడా ఉంది, కాకపోతే ఎక్కడుందో అర్థం కాదు. అరే వావ్, అద్దం, నాకు తెలియదు అద్దం అని ఎట్లా మంచిగా కనిపిస్తుంది కదా దీని లోపల. బాగుంది నిజంగా. సో ఇది కాంపాక్ట్ పౌడర్, దీంట్లో 2 షేడ్స్ వస్తాయి, ఒకటి డార్కర్ షేడ్, ఒకటి లైటర్ షేడ్. సో ఇదొక షేడ్ అండ్ ఇదొక షేడ్. అండ్ ఇది షేడ్ అనుకోకండి, పఫ్. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ నేను శివాస్. సో ఇవైతే నేను నిన్ననే వచ్చాయి, ఇవి కూడా. అది కూడా బ్లష్ ఒకటేసారి ఆర్డర్ పెట్టుకున్నా. ఇందులో నాకు అర్థం కావు, ఇది ఆల్రెడీ నాకు ఇలాంటిది ఇది ఉంటుండే, 10 నుంచో ఇది వాడుతున్నా, క్లీన్ చేసుకుంటా. కాకపోతే ఏమైంది చూడండి, కుంకుమలు, హోల్స్ అన్నీ పడేసాను దీన్ని. ఒక డబ్బా మొత్తం కొన్నాను వీటివి. అండ్ ఇందులో చిన్న చిన్నవి వచ్చాయి, ఎంత క్యూట్ ఉన్నా. ఇవి వీటికి అస్సలు అర్థం కాలేదు నాకు. మీకు తెలిస్తే చిన్నవి దేనికి అని కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని ఇలా కలర్ స్మర్చ్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాను. శివాష్, డోర్ క్లోజ్ చేయకు, ఓపెన్ చేయి. సో ఇది వచ్చేసి హాఫ్ అనమాట. అండ్ ఈ 2 వచ్చేసి నార్మల్వి చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇది రావట్లేదు డబ్బా, కానీ డబ్బా మాత్రం సూపర్ ఉందండి. నేను ఆన్లైన్లో చూస్తే గ్లాస్ అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చిన్నది, హాఫ్, చిన్న దాంట్లో కూడా హాఫ్ వచ్చింది. అండ్ ఈ 2 అయితే నార్మల్వి, స్పాంజ్, ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఇదే బెటర్, దిస్ ఇస్ ద బెటర్. ఐ త్రో దిస్ కొన్ని రోజులు. అండ్ దీన్ని ఏమంటారు నాకు తెలియదు, ఏదో వచ్చిందని వాడుతున్నాం. మా కామెంట్ చేయండి మీకు ఇవి ఏదన్నా తెలిస్తే. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే, నేను అన్ని పింక్ ప్లస్ పర్పుల్ ఆర్డర్ పెడితే ఓన్లీ పింక్ వచ్చింది. అది పింక్ కూడా ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి అంతే. ఆరెంజ్, బ్లూ అలాంటివి వచ్చాయి. బట్ ఓకే, ఇట్స్ ఓకే, నాకైతే నచ్చింది. నార్మల్గానే ఉంది కాబట్టి
లెట్స్ పుట్ ఇట్ బ్యాక్ అండ్ కంటిన్యూ ద వీడియో. దీని గురించి మొత్తం చెప్పలేం కదా మనం, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. సో ఇక్కడ మంచి రిబ్బన్స్ కూడా వచ్చిండే ఇక్కడ దీనికి, కానీ నేనే ఉంచుతానా, తీసిస్తాను కదా, తీసిస్తాను. సో నెక్స్ట్ మస్కారా, ఐలైనర్ ఇప్పుడు నా దగ్గర లేదు, అది ఏడిపోయింది నాకు సంబంధం తెలియదు నాకు. ఐలైనర్ పెట్టుకోను, ఐ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ బొట్టు, దట్స్ ఇట్. అది మ్యాక్ మస్కారా. అండ్ ఇంకా ఇవన్నీ నెయిల్ పాలిషెస్, ఇది నెయిల్ పాలిష్, ఇది నెయిల్. అండ్ ఇందులో నా ఫేవరెట్ నెయిల్ పాలిషెస్ అయితే ఈ 4 ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇవి డిజ్నీ అండి, ఈ 4 అయితే డిజ్నీవి. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్. ఇది వచ్చేసి డిజ్నీ అని కూడా మీకు ఇక్కడ రాసి ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంటాయో ఇవైతే. అండ్ ఇది వచ్చేసి డార్క్ పింక్, ఇది కూడా డిజ్నీదే, మా పెద్దనాన్న యూఎస్ నుంచి పంపించారు కానీ. ఇది అయితే బ్లాక్, ఆఫ్ కోర్స్ డిజ్నీ. ఇది టర్క్వైజో బ్లూవో నాకు అర్థం కాదు, కానీ బాగుంటుంది. యూ హ్యావ్ టు ట్రై దిస్. అండ్ లుక్ నైస్, ఇది కూడా డిజ్నీదే. అండ్ ఇవన్నీ డిజ్నీవే అండ్ యూఎస్ నుంచి కూడా. సో ఇలా పెట్టేసుకుంటే మనకి వచ్చాడు స్వామి. ఏమి ఇస్తావు మేకప్ వేయాలని, ఏం చేస్తున్నావు? మంచిగా ఉండొచ్చు అని చెప్తున్నాను నీకు ఇప్పుడు. సో అండ్ ఇది అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటిది, బట్ మనం నీది కాదు, నాదే. గర్ల్ వాడు అబచ్చా అంత లేదు, అది స్వీట్ ఉంది. మా పిన్ని ఇచ్చింది. అండ్ ఇవైతే నా కమ్మలు. అండ్ దిస్ ఇస్ మై రింగ్, కాకపోతే షేడ్ అయిపోయింది మొత్తం. ఇంకా చాలా మళ్ళీ ఏం చేయడానికి వస్తున్నాయి ఇప్పుడు, ముంచనికి నేనే వస్తాయి. ఎల్లుడి కలిసి మాట్లాడుతాను, నీకే అర్థం కాదు. సో అండ్ ఇది నాకు షేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా దీన్ని నేను. వెయిట్ మినిట్, ఏమి ఇస్తావురా చెయ్యి మళ్ళా. ఇది కొంచెం క్లీన్ చేస్తా ఫస్ట్, బికాస్ మొత్తం డర్టీ ఉంది. నేను క్లీనింగ్ బ్రష్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను, బట్ ఇక్కడ ఒక బ్రష్ ఉండేరా, ఏమైంది? దానికి కాలు వచ్చిందనమాట, వెళ్ళిపోయింది. సో ఇది వచ్చేసి ప్లేన్ మౌస్ మ్యూడ్ అంట ఇది. సో ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి మ్యూస్ మూడ్. అండ్ ఇది సరే, అండ్ ఇదైతే వామ్ బ్రౌన్స్. సో ఇది వచ్చేసి వామ్ బ్రౌన్స్, ఇది వచ్చేసి రోజ్ గోల్డ్, అండ్ ఇది వచ్చేసి కాపర్ రోజ్, అండ్ ఇది వచ్చేసి మ్యూటెడ్ బర్గండి ఇది. అండ్ ఇది వచ్చేసి క్రాన్బెర్రీ, అండ్ ఇది వచ్చేసి ప్లమ్స్, అండ్ ఇది వచ్చేసి డీప్ ప్లమ్. So this is about my eyeshadow, and this is about my whole makeup video అన్నమాట. అండ్ ఆగండి, నాకు ఎందుకో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఐడియా వచ్చింది, చేసేద్దాం కదా. నాకు ఇలాంటి ఐడియాలు ఊకుగానే వస్తుంటాయి అనుకో. అయితే ఈ ఐషాడో ఉంది కదా, ఇందాక అన్నీ చూపిస్తుంటారు అనిపించింది. సో నా ఇదైతే ఆద్య వాళ్ళు వచ్చినట్టున్నాడు. సో ఇది అన్నీ ఇంకొకసారి అన్నీ ఇలా అనుకొని ఒక అయ్యయ్యో నా వామ్ బ్రౌన్స్ పింక్ అయిపోయిందా, ఇప్పుడు మంచిగా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇందులోకి రాలుతుంది కదా, దాన్ని అనేసాను. సో దాని తర్వాత ఇలా అనుకొని
ఏమవుతుందో అక్క వాడు ఏ సామాన్ అక్క ఎందుకు వస్తుంది రాదు. చేసిన మరి వాడమ్మా వాళ్ళు ఈరోజు బయటికి వెళ్తున్నారంట. మరి ఎప్పుడు వస్తే నాకేం తెలుసు. సో సో వాటర్ అయితే పోసుకున్నాను. ఇది ఏమవుతుందో నాకేం తెలీదు. దాని తర్వాత ఏం లేదు. నాకేం తెలుసు. అక్క ఫౌండేషన్ అక్క ఏం చేస్తున్నా నేను ఇంట్లో క్రేసిన ఫౌండేషన్ నేను మేకప్ వేసుకుంటున్నా. పిచ్చికి నాకు వేసుకుంటారు ఇట్లా ఒక ట్రిక్ ఇది. ఏం చిక్క ఏం మ్యాజిక్ చిక్క ఏం చిక్క నువ్వు వేసుకోపోయేదా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు నా వాటి గురించి? ఇలాంటి మీ గొడవలు మా ఇంట్లో సహజమే, పట్టించుకోకండి. ఫౌండేషన్ పూసేసాను బట్ ఏం కాలేదు. సో ఓవరాల్గా ఈ వీడియో అయితే ఇంతే. ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ కాలేదు. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ నేను ఎందుకు చేసాను నాకు తెలియదు. బట్ ఇలా అనుకుంటే వైట్ నా సైట్ వెయిట్ బ్రష్ వచ్చింది. హే వెయిట్, ఇది బ్రష్లో యూస్ చేసుకోవచ్చు. నిజంగా బాగుంది. సో మనం ఆడుకోవాలి. సో bye guys, please subscribe to my channel Sudeshna Sweet Dreams and share and comment చేయండి ఇలాంటి మేకప్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా. అండ్ ప్లీజ్ నాకు వేటి యూస్ చేయాలో కూడా చెప్పండి. ఓ వెయిట్ నేను నా బ్రషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే మర్చిపోయాను. అంతే. వేర్ ఇస్ మై ఐ షాడో బ్రష్. నా దగ్గర అయితే 5 బ్రషెస్ ఉన్నాయి. మినిసోలో కొనుక్కున్నా. అండ్ ఇదైతే బ్లష్, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఐబ్రోది అండ్ ఇది దీనిది అండ్ ఇది లిప్ది. ఇది కూడా ఇది లిప్ది, ఇది ఐ షాడోది. థ్యాంక్ యూ. దొరికింది. ఐ షాడోకి ఇది వచ్చిండే. నేను షుగర్ ఐ షాడోకి కావాలంటే ఇక్కడ షుగర్ అని కూడా రాసుంటుంది చూడండి. Bye guys, it's Shial.